డ్యూటీ చేస్తుంటే నో పార్కింగ్ ఏరియాలో బాబు బాబు అరే తలుపు బగల కొట్టేసాడు వచ్చాడు ఆ రోజు ఒకటికి వచ్చిన స్టాఫ్ వాళ్ళు అంటే వదలకపోతే మా మీద కంప్లైంట్లు కానీ చెప్పరు చెప్తారు ఏప్రిల్ నేను సెక్యూరిటీ సూపర్వైజర్ గవర్నమెంట్ హాస్పిటల్లో సెక్యూరిటీ సూపర్వైజర్ చేస్తున్నాను. అక్కడ చిన్నపిల్ల హాస్పిటల్లో నో పార్కింగ్ ప్లేస్లో బండి పెట్టాడు అతను. ఆర్మీ అనేది బండి మీద రాస్తున్నారు. అతను ఏమంటే బండి తీయమని దానికి ఇంకా ఆర్గ్యూ చేస్తా అదర్ లాంగ్వేజ్ మాట్లాడితే అలా ఉన్నాడు. నేను ఉండేసి ఇవన్నీ ఎందుకు అని చెప్పి మాట్లాడుతుంది, బయటికి రా చూసుకుని అని చెప్పి ఇంకా మాట్లాడుతాను. నేను అన్నీ ఎందుకన్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. అది ఆర్గ్యూ అవుతా ఉంది. ఆయన నుంచి దిగి కొట్టాడు. అతను ఎవరో ఇక్కడ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ పేరు తెలియదు. సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఆ పార్కింగ్ థీమ్ అని చెప్పిన దానికి ఇక్కడ 3 దెబ్బలు కొట్టాడు. ఇంకా మేము నెట్టుకోవడంలో ఇంకా మా వాళ్ళందరిని పిలిపిస్తే మాట్లాడితే అతను వెళ్ళిపోయాడు పరిగెత్తుకుంటూ. బండి మాత్రం మా కాడే ఉంది. లేరు సిస్టర్ వాళ్ళు పేరు తెలీదు. బండి మీద ఆర్మీ అని రాస్తున్నారు. ఏం లేదు సార్, అట్లాగా అసలు సెక్యూరిటీ వాళ్ళకి అసలు లేదు. బయట వాళ్ళు వచ్చినా కూడా ఇట్లా గొడవ చేయడం, కొట్టడం ఇదే మాటలు. ఎలా అదర్ లాంగ్వేజ్ మాట్లాడటం ఎలా ఉందంటే అట్లా ఉంది. మామూలుగా మామూలుగా బయట వాళ్ళు వచ్చేసి బాగా బీభత్సం చేస్తున్నారు. ఇది హాస్పిటల్ ఏంటంటే 10 మంది చూపించుకునే హాస్పిటల్ ఇది. కాబట్టి మామూలుగా ప్రతి ఒక్కరు వచ్చేసి చేయి చేసుకోవడం, నెట్టుకోవడం, కొట్టుకోవడం, అడిగితే వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు దేవస్థానం బయటకు చూసుకుందాం అనే ప్రస్తావన వస్తుంది. ఇప్పుడు మా సూపర్వైజర్ నో పార్కింగ్లో బండి పెట్టాడు. అతను నో పార్కింగ్ బండి పెడితే దాన్ని పక్కన పెట్టుకోండి అని చెప్పిన దానికి ఆయనకి అంత కోపం వచ్చేసింది. కోపం వచ్చి చేయి చేసుకున్నాడు. అది ఎమర్జెన్సీ అంటే అక్కడ చిన్నపిల్లల హాస్పిటల్, గర్భవతుల హాస్పిటల్. వాళ్ళు వచ్చేసి అందరూ అక్కడ గర్భవతులకి ఇమీడియట్ తీసుకొస్తుంటారు. అలాంటిది పార్కింగ్ పక్కన పెట్టవాలంటే ఆయన పెద్ద బీభత్సం చేశాడు. దీనికి ఏం లేదు, మామూలు కేసు పెడతారు. కేసు మాత్రం కేసుకే, అది మాత్రం ఒప్పుకునే సమస్య లేదు. మేము సెక్యూరిటీ గార్డ్స్ని డ్యూటీలు చేస్తున్నాము, కానీ మాకు మర్యాదే ఇవ్వరు. మేము ఇంకెవరికి చెప్పాలి? అందరికీ చెప్పినా కూడా వాళ్ళందరూ సర్ది పెట్టి ఇలాగే చేస్తున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు మర్యాద కూడా ఇవ్వరు మాకు. ఇంక వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఏదో ఒకటి చేస్తేనే. ఏం జరిగిందంటే ఆయన వచ్చాడు, వాళ్ళ ఆవిడికి టీ తీసుకొని వచ్చాడు. అది బండి నో పార్కింగ్లో పెట్టాడు. ఇలా పార్కింగ్ పెట్టున్నారు కదా సార్, అటు ఖాళీగా ఉంది కదా, అటు సైడ్ పెట్టమంటే అటు సైడ్ ఎందుకు పెడతాను, ఇప్పుడు ఏం మునిగిపోలేదు, నేను ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్తే, సార్ 10 నిమిషాలు కాదు 20 నిమిషాలైనా ఉండొచ్చు, అటు సైడ్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు కదా అంటే, ఇప్పుడు ఏం మునిగిపోయింది నేను వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత అక్కడ పెట్టడం ఎందుకు సార్, ఈ అక్క చెప్పింది కదా అటు సైడ్ పెట్టుకుంటే ఏముంటుంది కదా అంటే, నువ్వెవడు మాట్లాడుతున్నావు, అసలు నీకేం సంబంధం అంటే, సార్ మేమే కదా ఇక్కడ డ్యూటీ చేసేది, నేను సూపర్వైజర్ని, నేను చేపిస్తున్నాను డ్యూటీ అని చెప్పి ఈ అబ్బాయి అన్నాడు. ఈ అబ్బాయి అంటే భలే చేపిస్తున్నావులే అని బూత్ అడిగాడు. ఇంకా బూత్ అడిగేటప్పుడు మర్యాద మాట్లాడండి సార్ మీరు అంటే, నీకేంద్రా మర్యాద ఇచ్చేది నేను అని చెప్పి బండి దిగి వచ్చి ఇంకొకడు కొట్టాడు. నమస్కారం. ఈరోజు మన నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణంలో ఉన్నటువంటి మెటర్నిటీ వింగు దగ్గర స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి భర్త అక్కడ బండి పెట్టాడు. అంబులెన్స్ వచ్చేదానికి లేదా తల్లి బిడ్డ బండ్లు వచ్చేదానికి వాటికి అడ్డంగా ఉంది. ఒకరో పక్కన పెట్టుకోమని చెప్పని అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి సెక్యూరిటీ సూపర్వైజరు ఆ సిస్టర్ భర్తకు చెప్పడం జరిగింది. నువ్వెవడు నాకు చెప్పేదానికి అని అతని మీదకు పోవడం జరిగింది. అయా నా బాధ్యత అదేను, నా విధులు అదేను,
బండ్లు పక్కన పెట్టడం, ఏదైనా వాహనాలు వచ్చినా కూడా మీరు తాళాలు వేసుకుని లోపలికి వెళ్తారు, గబక్కన అంబులెన్స్ వస్తే అప్పటికప్పుడు బండ్లు తీయాలంటే తీలేము, పక్కన పెట్టుకోండి అని చెప్పిన దానికి విచక్షణ రహితంగా అతన్ని కొట్టడం జరిగింది. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క పని కూడా సెక్యూరిటీ పనే కాదు, ఇక్కడ చేసేటటువంటి ప్రతి ఒక్క పని కూడా సెక్యూరిటీ వాళ్ళు చేయాల్సిందే. అది మంచాలు పట్టడం కావచ్చు, లేదా ఇంకొకటి కావచ్చు. సెక్యూరిటీ వాళ్ళు అనేది లేకపోతే సెక్యూరిటీ కానీ శానిటేషన్ కానీ ఈ రెండింటి మీదే ఈ పెద్ద హాస్పిటల్ ఎక్కువ శాతం నడుస్తూ ఉంది. అటువంటి సెక్యూరిటీ వాళ్ళకి ఈరోజు ఎవరో బయట వ్యక్తి వచ్చి ఒక స్టాఫ్ నర్సు భర్త అని చెప్పని ఈ విధంగా విచక్షణ రహితంగా కొడితే కనీసం ఒక్క అధికారి కూడా ఇతని దగ్గరకు వచ్చి నీకెందుకు, అతన్ని పిలిపిస్తాం, నీకు మద్దతు తెలుపుతాం, ఇంకొకటి బయట వచ్చి ఈ విధంగా మన వాళ్ళ మీద దాడి చేయకుండా ఉండేందుకు మేము చర్యలు తీసుకుంటాం, పోలీస్ కేసు పెడతాం అని చెప్పిన ఒక్క అధికారి కూడా వీళ్ళకి మద్దతు తెలిపింది లేదు. ఇది ఈ రోజు బయటకు వచ్చింది కాదు, నిన్న కాక మొన్న కూడా ఇంకో సెక్యూరిటీ సూపర్వైజర్ మీద దాడి జరిగింది, మొన్న చూస్తే ఘాటు మీద దాడి జరిగింది, ఐపీ బిల్డింగ్లో ఒక సెక్యూరిటీ మీద దాడి జరిగింది. వరుసగా బయట నుంచి వచ్చేటటువంటి వ్యక్తులు ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఇక్కడ అధికారులు కనీసం ఇక్కడ స్టాఫ్కే భద్రత ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళ దగ్గర బయట వాళ్ళ దగ్గర తన్నులు తింటూ కూడా ఇక్కడ ఉద్యోగాలు చేయాల్సి వస్తున్నాయి. కాబట్టి దయచేసి ఒకటైతే తెలియజేస్తున్నాం, వీళ్ళు పొట్టగుడ్డు కోసమో లేదంటే కుటుంబ పరిస్థితుల రీత్యా ఇక్కడ పని కోసం వచ్చారు. కనీసం ఇక్కడ ఉండేటువంటి అధికారులు అయినా సరే ఇక్కడ పనిచేసే వాళ్ళకి అండగా నిలబడితే వీళ్ళు ఇంకొద్దిగా ఎక్కువ పని చేస్తారు. అంతేగాని మాకెందుకులే మాది కాదు అంటే ఈరోజు ఏడాదాకా వచ్చింది, రేపు ప్రిన్సిపల్ ఛాంబర్ దాపోద్ది, తర్వాత ప్రిన్సిపల్ ఛాంబర్ దాపోద్ది. వాళ్ళు కొడతా ఉంటారు, మనం కొట్టించుకుంటా ఉండాలా. బయట వాళ్ళు వచ్చి ఈ విధంగా దాడి చేసే దాన్ని ఖచ్చితంగా ఖండించాలా. ఖండించకపోతే ఇది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటున్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.